నమస్కారం చేసుకోండి. ఇప్పుడు వరకు కూడా గణపతి పూజ కార్యక్రమాలు చేసుకున్నారు. అయితే మీరు చేసుకున్నంత సమయంలో కూడా మనకి గణపతి పూజ కార్యక్రమాలు బాగా తెలుసుకున్నాం. స్వామీజీ గారు చెప్పారు, మనం ఎంత స్నానాలు ఆచరించడానికి వచ్చినా కూడా దేహానికి అయితే శుద్ధి ఉంటుంది, కానీ మనస్సుకు శుద్ధి రాదు. ఆ శుద్ధి కోసం అని చెప్పి పుణ్యాహ వాచనం అంటే మనని అందరూ కూడా తాంబూలాన్ని గణపతి దగ్గర పెట్టి నమస్కారం చేసుకొని, అందరూ కూడా ఆ తాంబూలాన్ని గణపతి దగ్గర పెట్టి నమస్కారం చేసుకొని అమ్మా ఇప్పుడు అందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి ఆచమన పాత్రని సిద్ధంగా ముందు పెట్టుకోండి. అందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి దీపారాధన కూడా ముందు పెట్టుకోండమ్మా. దీపారాధన అందరూ కూడా సిద్ధం చేసుకోవాలి. ముందుగా ఆచమనం చేసిన తర్వాత దీపారాధన వెలిగించుకోవాలి. చేయగలుగుకోండి మగవాళ్ళు. తర్వాత ఆడవారు మళ్ళా నీరు పోస్తుండండి. 3 సార్లుగా మగవాళ్ళు నీళ్ళు తాగండి. ఆచమ్య ప్రాణానాయ ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, హస్తం రక్షాయ. చేయగలుగుకొని ఆడవారి చేత ఆచమనం చేయించండి. ఓం ఆచమ్య కేశవాయ నమః, ఓం మాధవాయ నమః. చేయగలుగుతున్న తర్వాత ఆడవాళ్ళు దీపారాధన చేయండి. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం ప్రజోత్తమాయ నమః, ఓం అభోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణవరబ్రహ్మణే నమో నమః. దీపారాధనం కృత్వా ఉద్దీప్య స్వజాతవేదో బధ్నం నిరుతిం మమ అశోకస్తమత్యమాకః జీవనం చ దిశో దిశా. దీపారాధన వెలిగించే వాళ్ళందరూ కూడా ఆ దీపారాధన దగ్గర 2 అక్షత పుష్పాలు వేసి నమస్కారం చేసుకోండి. అందరూ కూడా
మీ దగ్గర ఉన్న కలశంలో నీటిని హోమగుండం చుట్టూ నింపండి. ఓం భూర్భువః భద్రవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. ఆ నీటిని చుట్టూ నింపాలి. కొంతమంది పాత్రలు చూస్తున్నారు, పాత్రలు చూస్తే కాదు, నీటిని నింపాలి. ఆ యొక్క హోమగుండం చుట్టూ కూడా ఆ కలశంలో అందరూ కూడా ఆ యొక్క హోమగుండం మీద తూర్పు మొదలగు ఆగ్నేయం, దక్షిణం, నైరుతి అలానే 8 దిక్కులలో కూడా హోమగుండం ఇటుకల మీద అక్షింతలు వేయండి. కొద్ది కొద్దిగా తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి అలాగే 8 దిక్కుల్లో కూడా అక్షింతలు వేయండి. ఓం అగ్నయే నమః, ఓం హుతాశనే నమః, కృష్ణవత్మనే నమః, ఓం దేవగుహాయ నమః, సప్తవిశ్వాయ నమః, ఓం వైశ్వానరాయ నమః, జాతవేదసే నమః. మరలా ఇంకొకసారి హోమగుండం చుట్టూ నీళ్లు తిప్పండి. అది పేరు మన్యస్వ, అనుమతేన మన్యస్వ, సరస్వతేన మన్యస్వ. ఈసారి అందులో మొదటిగా అందులో అటుకులు వేసుకోండి. ఒక గుప్పెడు అటుకులు వేసుకోండి. ముందుగా ఒక విస్తరాకు తీసుకుని ఒక గుప్పెడు అటుకులు వేసుకోండి. అందులో పక్కకి హవన గుండ में थोड़ा అమ్మా ఆ యొక్క విస్తరాకులో అటుకులు వేసుకున్నారు కదా, ఆ అటుకుల మీద కొద్దిగా నెయ్యిని వేయించుకోండి. पंडित जी यजमानी के पास जो और पोहा का पात्र है उसमें घी डालना है. शुरू से एक बार घी डालना है, 2 ड्रॉप्स बस, और 2 ड्रॉप्स घी डालना है जो यजमानी के पास पोहा का पात्र है. सभी पंडित जी जब स्वाहाकार होते तभी आप शुरू से घी डालना है यज्ञ कुंड में. सभी पंडित जी वो मिट्टी पात्र हवन कुंड में जो प्लेस है ना, लेखल है ना, उसमें रखना है. जो फ्लोर में नहीं रखना है.